నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన పొట్టి శ్రీరాములు అమరజీవిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడన్నారు. ఆయన మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని వివరించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాలలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనటం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవి అయ్యాడని తెలిపారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారని స్పష్టం చేశారు. డిసెంబర్ 15న శ్రీరాములు ఆత్మార్పణ చేశారని చెప్పారు. శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకున్నాడని, ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. తరువాత కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం. ఆయన 1952 డిసెంబర్ 15న 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు ఆయన ఆత్మార్పణ చేసుకున్న సందర్భంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అవ్వాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల అభివృద్ధి, అలాగే సుపరిపాలన ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. ఆయన మామూలుగా ఆర్య వయసులు అయినప్పటికి కూడా ఆయన బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం పోరాడిన మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలు, ఆయన దీక్ష, ఆయన తాలూకా త్యాగం ఇదంతా భావితరాలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా చేయమని ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని అఫీషియల్గా చేయమనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు కూడలిలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు మేజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు రావడం జరిగింది. అలాగే ఇతర పట్టణ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఆశయం ఉందో దానికోసం మనం అందరం పాటుపడాలని, ఆయన తాలూకా ఆశయాల్ని, ఆయన త్యాగ ఫలితాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఆయనకి మనస్ఫూర్తిగా మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధనకు మనం అందరం కృషి చేయాలని కూడా నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మధ్యలో చిరస్థాయిగా మిగిలారని, అహింస, హరిజనోద్ధరణ కోసం పనిచేసిన మహనీయుడు చూపిన బాటలో మనందరం ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి హాజరై అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు. మహాత్మా గాంధీ
బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన ఆయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుణ్ణి ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన తరుణం ఇదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ఆ రోజు 1952 ఆమరం హర్షన్ చేస్తూ మన మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక లింగ్విస్టిక్ స్టేట్గా ఒక డివిజన్ మన పొట్టి శ్రీరాములు వల్ల మనకి జరిగింది. కాబట్టి ఈరోజు 15 డిసెంబర్న స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు మనం ఆత్మ అర్పణ డే ఈరోజు మనం పాటిస్తున్నాము. దీనికి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిన్ననే మన అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఏమేం చేశారు, ఆ రోజు ఎలా మనం పాటించాలి, ఈ తెలుగు రాష్ట్రాలు కానీ ఈ మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి విభజన ఎలా జరిగింది, దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. దీనికినే కొన్ని డిబేట్ కానీ కొన్ని ఎస్ఎరాటిక్ కాంపిటీషన్స్ కూడా మనం చేసాము. మనకి ఈ అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు రావడం, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం, అదే మన ఆంధ్రప్రదేశ్ వల్ల ఇంకా ఎంటైర్ ఇండియాలో లింగ్విస్టిక్ స్టేట్స్ డివైడ్ అవ్వడం, మహారాష్ట్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇక్కడ ఆంధ్ర అవ్వచ్చు, ఇంకా నార్త్లో కూడా కొన్ని, తమిళనాడు అవ్వచ్చు, నార్త్లో కూడా కొన్ని స్టేట్స్ అవ్వచ్చు. అది అప్పుడు స్టార్ట్ అయింది 1952 ఆ ఇయర్లో స్టార్ట్ అయింది. కాబట్టి మనం స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఈ డే మనం పాటిస్తున్నాము. దయచేసి అందరూ శ్రీ పొట్టి శ్రీరాములు చెప్పిన అన్ని అంశాలు పాటించమని అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీటి సంఘాల ఎన్నికల్లో శ్రీకాకుళంలో విజయ దుందుభి మ్రోగించిందని తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి అన్నారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగిన ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నాయకులే గెలుపొందటం చాలా ఆనందదాయకం అన్నారు. ఈ గెలుపునకు సహకరించిన ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలిపి నూతనంగా ఎన్నిక కాబడిన నీటి సంఘ అధ్యక్షులకు, సభ్యులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి నీటిపారుదల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే ఈరోజు ఎన్నికల్లో ఎలక్ట్ అవడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లాలో నాయకులకి, కార్యకర్తలకి, మరి ఎమ్మెల్యేలకి అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ కష్టపడి చేశారు. కాబట్టి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి మరి నీటి సంఘం అధ్యక్షులు, అలాగే మెంబర్స్, అలాగే ఉపాధ్యక్షులకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో పాత బస్టాండ్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఘనంగా నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారికి భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహార దీక్ష చేసి నేటి దినం అనగా 1953వ సంవత్సరం డిసెంబర్ 15న మన తెలుగు జాతి కోసం ఆత్మార్పణ కావటం జరిగిందన్నారు. అంతటి మహనీయుణ్ణి, ఆయన త్యాగాన్ని భావితరాలకు గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన త్యాగాన్ని మన తెలుగు జాతి ఏనాటికి మరిచిపోదని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 74వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన గణనివ్వాలి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి అర్పించడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. ఆయన ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి
గొప్ప త్యాగధనుడు. అటువంటి వ్యక్తుల్ని మనం ఒకసారి స్మరించుకోవడం, తన వారి ఆశయాల కోసం పనిచేయడం వైఎస్ఆర్ పార్టీ మా నాయకుని ఆధ్వర్యంలో యావత్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ శ్రేణులన్నీ కూడా శ్రీరాములు గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాయి. పార్టీ సూచనల మేరకు 74వ వర్ధంతి వైఎస్ఆర్ పార్టీ ఘననివాళులు చేస్తుంది. పుట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం ఆ రోజు 50 రోజులు దీక్ష చేసి మరణించిన తర్వాత ఈ రాష్ట్రం సంయుక్త రాష్ట్రాల భాషా రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత అనుగుణంగా తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక రాష్ట్రం అయింది. నిజమైన సమైక్యవాది ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డిని, ఆ తర్వాత సిపిఎం పార్టీని నేను తెలియజేసుకుంటున్నాను. నిజమైన సమైక్యవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులు మరియు సిపిఎం తప్ప మిగతా పార్టీలు కూడా విభజన పార్టీలు. మేము సమైక్య పార్టీ మాది కాబట్టి సమైక్య ఆంధ్రలో మేము కాబట్టి వారిని నివాళులర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పౌరులు ప్రతి ఒక్కరు కూడా కృష్ణదాస్ గారి తరఫున, జిల్లా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ. నిరాడంబరుడు, త్యాగమూర్తి, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకమని కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కొనియాడారు. ఆదివారం స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్లో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మహనీయుల త్యాగాలు, దేశ చరిత్రను తెలుసుకోవాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, ఆయన చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. త్యాగానికి ప్రతీక పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం అజరామరమని చెప్పారు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అంతేకాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని అన్నారు. గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ కోసం పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషి చేశారని, అహింసా మార్గంలోనే దీక్ష చేపట్టారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో కళింగ కోమటి సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో కళింగ కోమటి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని గోవిందరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊన్న నాగరాజు, పివి రమణ, కోరాడ రమేష్, వైశ్యరాజు మోహన్, పిట్టా భాగ్యచంద్రరావు, అందవరపు రఘు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర కళింగ కోమటి సంఘం తరపున, మా బీసీ కులాల సంఘాల తరపున ఈరోజు ఇక్కడ మా ప్రతినిధులు అందరూ కూడా, మా కార్యవర్గాలంతా కూడా ఇక్కడికి విచ్చేసి శ్రీరాములు గారి, మన పొట్టి శ్రీరాములు గారికి ఈవేళ నివాళులు అర్పించడం జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఆయన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ రాష్ట్రం ఉండటం, తెలంగాణ రాష్ట్రం ఉండడం వలన ఈవేళ తెలుగు ప్రజలందరూ కూడాను తెలుగువారి తాలూకు హక్కులు కాపాడే విధంగా, తెలుగువారి గౌరవాన్ని కాపాడే విధంగా ఆనాడు పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేసి, ఈ సందర్భంగా 53 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం వలన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి 1943లో తీసుకొచ్చిన తర్వాత తెలుగువాడు అంటే ఏమిటి, ఆంధ్ర రాష్ట్రం ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడాను ఒక గుర్తింపుకు వచ్చి తెలుగువాడికి భారతదేశంలో తెలుగువాడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉన్నదని తెలిసి ఈవేళ అందరూ కూడా గౌరవ ప్రతిష్టలుగా ఈవేళ జీవనం సాగించేటటువంటి అవకాశం కలిగింది. అటువంటి మహానుభావుడు తాలూకా కార్యక్రమాలు ఈ విధంగా కాదు, ఒక ఉత్సవాల మాదిరిగా జరగవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అర్హత పైన కోర్టులో ఉత్తర్వుల మేరకు 2003లో 2324 మందిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించటం జరిగిందన్నారు. మరలా అర్హత పైన కోర్టు ఉత్తర్వుల మేరకు 2006లో 1780 మందిని నియమించటం జరిగిందని, తరువాత 2012వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 273 జీవో ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి 2324 పోస్టులను మరియు జీవో నెంబర్ 217 ప్రకారం నోటిఫికేషన్ నుంచి 1 సంవత్సరం వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేశారన్నారు. తరువాత ప్రభుత్వం వారు 1200 మందిని తొలగించారని, మేమంతా అప్పటికే 9 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ కొరకు ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ జీఓఆర్టీ నెంబర్ 646 వారిని మేమంతా వాడుకోవటం జరిగిందన్నారు. నేడు వీళ్ళందరినీ విధుల నుంచి తీసివేయడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వంకి 90 రోజులు కోర్టు టైం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని చాలా వేగంగా ఇక్కడ నిర్వహించడం వల్ల వీళ్ళందరూ వీధులు పడ్డారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వారి జీవితం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగానికే ఖర్చు చేసి ఈరోజు ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని, వారి కుటుంబాలని ఇలాగా కోర్టు ఉత్తర్వుల ద్వారా బయటికి పంపడం అనేది, విధుల నుంచి తీసేయడం అనేది చాలా దుర్మార్గము. ప్రభుత్వం తక్షణము వీరి మీద, వీరి కుటుంబాల మీద దయచూపి, అలాగే వీరికి ఉన్నటువంటి అనుభవం రీత్యా వీళ్ళందరినీ ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తే వీళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మరొకసారి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కోరుచున్నాము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము చాలా, ప్రభుత్వ ఉత్తర్వులు ఒకలా ఉన్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వము అమలు చేయలేదు. ఒక పార్ట్ మాత్రమే చేశారు, మిగతా పార్ట్ని చేయవలసి ఉంది. 90 రోజుల్లో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళకి వేరే విధంగా షెల్టర్ కల్పించి ప్రభుత్వం చేయవలసిన ఆవశ్యకత ఉంది. 22 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏ ఉద్యోగి కూడా వాళ్ళ ఏజ్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలు, ఈరోజు మా పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నారు, చదువుతున్నారు. 22 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లోనే మా కుటుంబాలు కానీ పిల్లలు కానీ సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారు చాలా దుర్మార్గంగా ప్రభుత్వ ఉత్తర్వులని అమలు చేయడం ఇది కరెక్ట్ కాదు. కోర్టు ఏమైతే ఇచ్చిందో ఆ కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ తనకి అనుగుణంగా తన యొక్క విధులకు ఆటంకము కలిగిస్తున్నారు. సాఫీగా మేము ఉద్యోగం చేయలేకపోతున్నాం అని చెప్పి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలల కాలంలోనే సచివాలయ వ్యవస్థలో మార్పులు కోరుతూ ఆరోగ్య శాఖ పనులు మాత్రమే ఏఎన్ఎంలు చేయాలని, ఇతర శాఖ పనుల నుంచి వారికి ఉన్న మినహాయింపులు ఇవ్వాలని యునైటెడ్ గ్రామ మరియు వార్డు సచివాలయం ఆరోగ్య కార్యదర్శుల సంఘం నాయకులు కోరారు. ఆదివారం శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ బిల్డింగ్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా ఆరోగ్య కార్యదర్శులు సుమారు 600 మంది పనిచేస్తున్నారన్నారు. సమయ పాలన కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే చేయాలని ప్రభుత్వం వివిధ లెటర్స్, జీవోస్ ఇచ్చినప్పటికీ ఆ పనుల నుంచి విముక్తి రాలేదన్నారు. ఈ విషయమే జిల్లా ఉన్నత అధికారులకు, పంచాయతీరాజ్ అధికారులకు, వైద్య శాఖ అధికారులకు ఎన్నిసార్లు కోరుతున్నప్పటికీ స్పందన లేదని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 600 మంది గ్రేడ్ 3 ఏఎన్ఎంస్గా రిక్రూట్మెంట్ జరిగింది. అందరికీ కూడా 5 సంవత్సరాలు ప్రొఫెషన్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్గా సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన చేయని ఉద్దేశంతో మెడికల్ హెల్త్కి సంబంధించి ఏఎన్ఎంస్ అందరూ కూడా ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయాలని, వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ పనులు చెప్పొద్దని చెప్పి
అనేక సందర్భాల్లో రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా జీవోలు వచ్చాయి, నియమాలు వచ్చాయి, సర్క్యులర్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా గత 2 నెలలుగా ఎట్టి పరిస్థితి దానికి ఇంప్లిమెంటేషన్ చేయకుండా వీళ్ళు 2 శాఖల్లో కూడా పనిచేయడం వల్ల వీళ్ళ మీద తీవ్ర పని ఒత్తిడి పెరిగింది. ఇది ఒక్కటే కాదు, సమయపాలన విషయంలో సాధారణంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఉదయం 9 గంటలకు అటెండ్ అవుతారు, సాయంత్రం 4 గంటలకి అవుట్కమ్ పడతారు. కానీ సచివాలయ వ్యవస్థ ఏంటంటే 10 నుంచి 5 ఈ ఏఎన్ఎంస్ ఏం చేస్తారంటే ఉదయం 9 గంటలకు మెడికల్ ఉద్యోగంలో జాయిన్ అవుతారు, మళ్ళీ 10 గంటలకి సచివాలయ వ్యవస్థ చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం పూట 4 గంటలకు మెడికల్ హెల్త్ కొట్టి మళ్ళీ 5 గంటలకి అవుట్ కొడుతున్నారు. సో ఇది చాలా ఇబ్బంది పడుతుంది, మహిళా ఉద్యోగులు ముఖ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు, మెడికల్ హెల్త్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ విషయమే జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఎంపీటీఓలకి మన సంఘం తరఫున కానీ ఉద్యోగుల తరఫున ఎన్నో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వీళ్ళ సమయపాలన విషయంలో కానీ వీళ్ళకి జాబ్ చార్ట్ విషయంలో కానీ 2 శాఖల మధ్య వీళ్ళు నలిగిపోతున్న విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాం. టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో భూ తగాదాలతో భార్యాభర్తలపై దాడికి దిగిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. రామ్మోహన్ రావు, జానకి రామారావు అనే 2 అన్నదమ్ములు భూ తగాదాల కోసం కొన్ని సంవత్సరాలుగా గొడవలు పడుతున్నారు. శనివారం ఉదయం 7:30 సమయంలో పిట్టా రామ్మోహన్ ఇంటి మీదకి వచ్చి తమ్ముడు రామ్మోహన్ రావు మరదలపై స్టీల్ కొడవలితో, కత్తులతో తండ్రి పిట్టా జానకి రామయ్య, కొడుకు పిట్టా నవీక్రాంత్ దాడికి దిగటంతో 2 తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి బాధిత భార్యాభర్తలను తరలించి వైద్య చికిత్సలు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2 పంచుకున్న తల్లి కోసం ఏంటంటే 50 సెంట్ల భూమి ఒక ఇల్లు తీసిన తర్వాత ఏంటంటే ఆవిడ తదనంతరం భూమి నాకు ఇల్లు వాడికి అని చెప్పేసి సెటిల్మెంట్ కాగితాలు రాసుకున్న తర్వాత ఏడ్ చేసాడు. 2015 వచ్చేసరికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. నేను భూమి కూడా నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. తల్లి మెయింటెనెన్స్ కోసం పెద్ద మనుషుల తీర్మానం ప్రకారం అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చిమన్నారు. అలాగే ఇచ్చుకుంటూ వస్తాను. మళ్ళీ ఇప్పుడు 2 years అయింది, మెయింటెనెన్స్ కేసు వేసింది అనమాట. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ 30 సంవత్సరాలు బట్టి నా హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి భూమి మన రీసర్వేలో వాళ్ళ పేరుని రాయించుకున్నారు. దానికోసం మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్పీల్ చేస్తే వాళ్ళు మ్యూటేషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది హైకోర్టులో వేశారు. అది స్టేటస్కో వచ్చింది. ఆ స్టేటస్కోలో నడుస్తుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ వేశారు, నేను కౌంటర్ వేశాను. దాని మీద ఏంటంటే ఈరోజు హెచ్ఆర్కి బోర్డు పెట్టి పొలంలో పాతారు. ఆ బోర్డు మేము తీసాం. దాని మీద దాడి చేశారు, మేము కూడా దాడి చేసాం. దాడి ఎక్కడ జరిగింది? ఇంటి దగ్గర. ఎవరింటి దగ్గర? వాళ్ళ ఇంటి దగ్గర. ఆ బోర్డు తెచ్చి వాళ్ళ ఇంటికి పడేసామండి. పడేసిన తర్వాత వాళ్ళు మనకి తిట్టడము మీద పడడం చేశారు. మనం కూడా అటాక్ ఇచ్చాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామ వాస్తవ్యులు శ్రీమతి సానా సుశీల, వైఫ్ ఆఫ్ శ్రీ పకీర్ తరపున పొట్నూరు శ్రీనివాసరావు శ్రీ స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,11,111 రూపాయలు ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఏ శ్రీనివాసరావుకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపకను అందజేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 182 దేశాలలో డిసెంబర్ 21వ తేదీ శనివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యేక ధ్యానం ఉదయం, సాయంత్రం, రాత్రి 3 సెషన్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి డాక్టర్ కె అమ్మన్నాయుడు సండే ఫాలో అప్ క్లాస్ ఏఓఎల్ సెంటర్ శ్రీకాకుళంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటామని, యోగాలోని అష్టాంగ యోగాలలో ముఖ్యమైనది ధ్యానమని, ఈ ధ్యానం కోసం ఒక రోజును కేటాయించడం గొప్ప విషయమని, యోగాలో అందరూ పాల్గొని ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని పొందాలని తెలియజేశారు. మానవాళి అంటే మనుషులు
ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ ధ్యానం చాలా ఉపయోగం. ప్రపంచంలో కలిగినటువంటి ఈ అన్నిటికీ నిర్మూలించాలంటే మన గురూజీ గారు లాంటి వాళ్ళందరూ కలిసి ఈ ధ్యాన దినాన్ని భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం మీద అంతర్జాతీయంగా దీన్ని ప్రారంభిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి కూడా క్లాసులు చేయమన్నారు. సాధారణంగా మనం 3 సార్లు భోంచేస్తాం, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అలాగే ధ్యానం కూడా 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం రాత్రి. అది అలవాటు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. అలాగే అందరూ ఆనందంగా ఉంటే ప్రపంచం అంతా హాయిగా కొట్లాటలు లేకుండా, బాధలు లేకుండా, ఒత్తిడి లేకుండా జీవించడానికి అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అదే. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా గురూజీ గైడెడ్ ధ్యానం ఉంటుందని, మరియు దేవాలయం, స్కూల్, కాలేజీల్లో ధ్యాన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని, మరియు శనివారం నాడు గురూజీతో ప్రత్యక్ష ప్రసారం జరుగు ధ్యానంలో మనందరం పాల్గొందామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ దేశెల్ల సురేంద్ర తెలిపారు. మన ప్రపంచ మెడిటేషన్ డే 21 పురస్కరించుకొని ఈ రోజు నుండే ప్రతి చోట ధ్యానం రోజుకి ఒక 40 minutes 3 times చేయిస్తే మంచిది. దీనికి గురుగారు లైవ్ సెషన్ ఉంటుంది. డిసెంబర్ 21 మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 times ఇచ్చారు. గురుగారు లైవ్లో వస్తారు. ఆ లైవ్లో మనందరం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ముందుగా ఈ రోజు నుంచే సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యాలయాలు కానీ, దేవాలయాలు కానీ ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, కనీసం 20-30 మంది ఉంటే మేము వస్తాం, టీచర్స్ కానీ వాలంటీర్లు వస్తాం, దగ్గరుండి ఆ ధ్యానం చేపిస్తాం. ఇలా అలవాటు పెడితే ఆ రోజు గురుగారి సెషన్ కూడా మనందరూ కూడా పాల్గొనడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా 21కి ప్రికాషన్గా తయారవ్వండి. ఈ రోజు నుంచి అందరూ కూడా ధ్యానంలో పాల్గొనండి. కవి గాయక శిఖామణి శ్రీ ప్రణవానంద తులసీదాస్ గారి పుష్కరకాల సంస్మరణ కార్యక్రమం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శిష్యుడు జగలెంకి శ్రీనివాసరావు నిర్వహణలో స్థానిక బాపూజీ కళామందిర్లో ఘనంగా జరిగింది. ముందుగా కుటుంబ సభ్యులు శిష్య ప్రశిష్యులచే జ్యోతి ప్రజ్వలన చేసి తులసీదాస్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తులసీదాసు గారి సహచర మిత్రుడు, శిష్యుడు గజల్స్ వాసుదేవాచారి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ అమ్మన్నాయుడు, బిఏ మోహన్ రావు, డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, బిఏ మోహన్ రావు, పన్నాల నరసింహమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని 100లకు పైగా పాటలు రచించి ఎంతోమంది కళాకారులు పాడుకునే రీతిన స్వరపరిచి ఈరోజు వేలాది మంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా నిలిచి ఈ భజన సంప్రదాయం ఇంకా బతికి ఇంతటి ఆదరణ పొందటానికి ఒక కారణభూతులైన తులసీదాసు గారు ధన్యులని కొనియాడారు. అతిథులను తులసీదాసు గారి కుటుంబ సభ్యులు శాలువా మెమెంటోలతో సత్కరించారు. అలాగే తులసీదాస్ గారి కుటుంబ సభ్యులను వారి శిష్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ భజన బృందాలు పాల్గొని తులసీదాసు గారు రచించి స్వరపరిచిన పాటలు గానం చేశారు. ప్రతిపాదించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21న జరుపుకోవటానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కల్పన తెలియజేశారు.
స్థానిక గ్రాండ్ హోటల్లో వీక్లీ సాధనలో ధ్యానం గురించి వివరిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించటానికి గురూజీ ప్రసాదించిన సుదర్శన క్రియతో పాటు డిసెంబర్ 21న జరిగే ప్రపంచవ్యాప్త ధ్యాన దినోత్సవంలో భాగంగా గురూజీ లైవ్ సెషన్ ధ్యానంలో పాల్గొని ఆ రోజుని పరిపూర్ణం చేస్తారని కోరుతూ మన శ్రీకాకుళంలో కూడా చారిత్రక ప్రదేశంలో సామూహిక ధ్యాన సాధన చేయాలని నిర్ణయించామని, స్థలం తొందరలోనే ప్రకటిస్తామని, సాధకులందరూ కూడా పాల్గొని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరారు. మన ప్రధానమంత్రి మోడీ గారు సపోర్ట్తోనే మొత్తం డిసెంబర్ 21న యావత్ ప్రపంచమంతా ఒకేసారి చేసుకుంటున్నాము. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మన హోటల్ గ్రాండ్లోని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇదే ఫస్ట్ మన ఏపీ స్టేట్లోని ఫస్ట్ మెడిటేషన్ ప్రోగ్రామ్ బహుశా ఇదే అయ్యి ఉంటుంది నేను అనుకోవడం. తర్వాత డిసెంబర్ 21న కూడా మన డచ్ బంగ్లా దగ్గర కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. అది కూడా మీకు అందరికీ మీడియాలో వస్తుంది. ఇలా టీచర్స్ అందరూ ఉన్న కూడా ప్రతి ఒక్క సంస్థలో, ఎందుకంటే ఈ మెడిటేషన్ అనేది అందరికీ ఇంపార్టెంటే. అసలు మెడిటేషన్ ఎందుకు చేసుకోవాలంటే మనం అనుకుంటాము మెడిటేషన్ చేస్తే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయని. కానీ మెడిటేషన్ యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ కలగడం. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ కలుగుతుందో అప్పుడు మన చదువుల్లోనే మనం చేసే పనుల్లోనే అది తోడ్పాటు అవుతుంది. అందుకు కంపల్సరీ మెడిటేషన్ అందరము చేసుకోవాలి. ఆరోగ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి, యాంగ్జైటీ తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో గురుదేవు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది డిసెంబర్ 21న గురుదేవ్ లైవ్ ఉంటుంది. రాత్రి 8 గంటలకి తప్పకుండా అందరూ జాయిన్ అయ్యి గురుదేవ్తో పాటు ఈ ఫస్ట్ మెడిటేషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుందాము. గురుదేవ్ది నైట్ 8 యూట్యూబ్ చాలా సోషల్ మీడియాలో లింకులు అవి పెట్టి ఉన్నారు. దాంట్లో జాయిన్ అయ్యి గురుదేవ్తో పాటు లైవ్ మెడిటేషన్ అందరం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.